టీడీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ పరిచయం చేస్తున్న ఆనందబాబు. విజనరీ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర అభివృద్ధికి, భావితరాల భవిష్యత్తు బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని, అందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని బాపట్ల తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి తేనేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. గురువారం వేమూరులో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థి నక్క ఆనందబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తేనేటి కృష్ణప్రసాద్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆనందబాబు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఐపీఎస్ అధికారిగా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పనిచేశానన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే పనులు చేశానని గుర్తు చేశారు. ఒక విజనరీ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయన నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, తూనుగుంట్ల సాయిబాబా, మైనేని మురళీకృష్ణ, జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్, డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్, దండే సుబ్బారావు, ఎల్లారెడ్డి, వాకా శేషుబాబు, యలవర్తి బ్రహ్మానందం, షేక్ ఆనిఫ్, వేల్పుల రవిప్రసాద్, దొప్పలపూడి సుధాకర్, అమ్మిశెట్టి కిషోర్, వివిధ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రీతిలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏంటి, నియోజకవర్గంలో ఆనందబాబు చేసినటువంటి అభివృద్ధి ఏంటనేటటువంటి విషయాన్ని మరి ప్రజలకి చెప్పగలిగేటటువంటి రీతిలో, ఏదో ఆనందబాబు గారు వచ్చిన రోజున మనం కనపడి పనిచేయటం కాదు, ఆయన లేని ప్రతి రోజు ఆయన ఉన్నారు అనేటటువంటి ఒక ధైర్యంతో, భరోసాతో, బాధ్యతతో ప్రతి ఒక్క వ్యక్తి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా రాబోయేటటువంటి 39-40 రోజుల ప్రయాణంలో కష్టపడి పనిచేద్దాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. అప్పుడు మనలో ఉండే కోరికలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, పడ్డటువంటి బాధలకి పరిష్కారం కావచ్చు, ఆ రోజున మాత్రమే అది లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. అతి విశ్వాసానికి పోవద్దు దయచేసి. దుర్మార్గుడిని చిన్న బావుడైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు. ఎదుట మనిషి ఎటువంటి వాడైనా మనకున్నటువంటి సమస్త శక్తియుక్తుల్ని ఉపయోగించుకుని ఏ ఒక్క ఓటును కూడా వదిలిపెట్టుకోకుండా దగ్గరికి చేర తీసుకునేటటువంటి ప్రయత్నం చేసి వీలైనంత అత్యధికమైన మెజార్టీని సాధించడానికి ఆ దిశలో ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పని, మరి రాజకీయంగా మనం జగన్ ఏదైనా చిన్న చిన్న సంఘటనలు కూడా సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ఉన్నాయి లేని చిలవల పొలవలుగా వాళ్ళ పై అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల దగ్గర నుంచి కింద పనికి మాలిన దాకా సోషల్ మీడియాను అదే విధంగా వాడుతూ ఉన్నారు. మనం పనికి మాలిన పనులకు వాడదు కానీ వాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్తానని మాత్రం దాన్ని వినియోగించమని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ ఈ జిల్లా కానీ మన నియోజకవర్గం కానీ మన హయాంలో ఏ విధంగా ఉంది, మనం ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నువ్వు ఏ పల్లె పోయినా, ఏ ఊరు పోయినా మనకంటూ చెప్పుకోవడానికి మీకు సబ్జెక్ట్ ఉంది. ఇదిగో ఈ ఊళ్ళో నేను ఇది చేశా, మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఇది చేసాం, ఈ పల్లెలో ఇది చేసాం, బీసీ కాలనీలో ఇది చేసాం, ఊళ్ళో ఇది చేసామని చెప్పడానికి లేదు అడుగుతా ఉన్నా. 89 గ్రామాల్లో మనం అభివృద్ధి చేయనటువంటి చిన్న పల్లె కూడా మనకు కనపడదు ఎక్కడ కూడా. మరి ఈ 5 ఏళ్ళు మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఏమన్నా వాడు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఉండుంటే మళ్ళా 4వసారి నా మీద పోటీ చేయడానికి ఇక్కడే ఉండేవాళ్ళు. లేదు కాబట్టి ఓడల్లో పోతే చీ కొడతారని చెప్పి ఇక్కడ నుంచి ఫేస్ మాస్క్ మార్చేసి ఇంకొక మాస్క్ అతికించుకోవడానికి పెట్టారు. అది గుర్తుపెట్టుకోండి. గెలుస్తాం, గెలుపు అనేది 100కి 100 పాళ్ళు తగ్గం. కానీ అప్రమత్తతో ఉండాలి, మనం అప్రమత్తతో ఉండాలి. మీరందరూ ఈ 35-40 రోజులు ఉంది, 10 రోజులు అటు ఇటు తీసేసినా 30 రోజులు ప్రతిరోజు రాజకీయం కోసం పనిచేయాలి. ప్రతిరోజు 4-5 గంటలు చేయాలి. ఇప్పుడు చాలా మండలాల్లో కొల్లూరు, వేమూరు, అదేవిధంగా గట్టుప్రోలు మండలాల్లో జరుగుతామని నేను జరుగుతూ ఉన్నాను. ఇంకా